ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కు స్వాగతం. విరిగిన కరెంటు స్తంభం తీయకుండా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ గురించి పట్టించుకోకుండా రైతులను ఇబ్బందికి గురి చేస్తున్న ఏఈపై కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బండి మల్లయ్య యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. నమస్కారం. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుపూర్ గ్రామవాసిని. నా పేరు బండి మల్లయ్య యాదవ్. గత కొన్ని రోజుల క్రితం ట్రాన్స్ఫారం అంటే నా పొలంలో ట్రాన్స్ఫారం ఇరిగిందని ఏఈ గారికి కంప్లైంట్ ఇస్తే ఆ స్తంభం తీయకుండా ఆ స్తంభానికి వైర్లు చుంచకుండా దాన్ని ఏం చేసిండంటే ఇంకొక స్తంభం అంటే మాకు తెలియకుండా ఇంకొక స్తంభం వేసిండు. అరే సార్ ఇదేంది ఇంకొక స్తంభం వేసిరంటే మాకు లేబర్ దొరుకుతలేరు, మరి లేబర్ ఏం చేయమంటావు, మాకు లేబర్ దొరకక మేము తీస్తలేమని 6 నెలలే. అంటే ఇలా ఆ స్తంభాలు ఉన్న నా పొలంలో 4 స్తంభాల వలన ఇలా హార్వెస్టర్ వస్తలేదు, ఒక ట్రాక్టర్ దున్నడానికి ఒక ట్రాక్టర్లు దొరుకుతలేవు. అక్కడ చూసి అందరూ పరారవుతారు. నేను ఇది విన్నపించుకున్న ఏఈ గారికి చెప్పుకున్నా, ఏడీ గారికి చెప్పుకున్నా, ఎవరు పట్టించుకున్నట్టు లేరు. అసలు ఏఈ అనేటైనా అయితే శివుడ వీధికి ఇడిచి పెడతాడు. లేబర్ దొరుకుతలేరు, ఇదే లేబర్ దొరుకుతలేదు, నెక్లెస్ నేనేం చేయాలి, లేబర్ దొరుకుతలేదు నువ్వు చూస్తావా అని మరీ నానా ఇబ్బందులు పెడతాడు. ఒక 2 సార్లు ట్రాన్స్ఫారం కూడా కాలిపోయింది. ఇప్పటికి కూడా నీళ్ళుండి ఎండిపోయే పరిస్థితి ఏర్పడేది. బావిలో చూస్తే నిండా నీళ్ళు ఉన్నాయి. ఇలా కరెంటు కోతతోటి మొత్తం పొలం ఎండిపోతుంది. అక్కడ అయితే కరెంటు అది కాలిపోయిందని పట్టించుకోలేదు. వీటికి దగ్గర 15 రోజులు అవుతుంది. ఇలా పంట నోటికి వచ్చింది, నోటికి వచ్చిన పంట కూడా ఎండిపోతుంది. బావిలో చూస్తే నీళ్ళు ఉన్నాయి. నేను ఏఈ గారికి చెప్తే చెవుల వీధికి ఇడిచి పెడుతుండు. ఎవరు చెప్పినా దీన్ని అసలు పట్టించుకునేటోళ్ళే లేరు. ఇప్పటికి కూడా నాకు తగిన న్యాయం జరగాలి అని నేను ఇప్పుడు కలెక్టర్ గారికి వచ్చి నేను వినతి పత్రం ఇచ్చిన. దీనికి ఇప్పటికైనా ఆ ఉన్నత అధికారులపై చర్య తీసుకొని రైతులకు కూడా న్యాయం జరగాలి. ఈ కరెంటు కోత కూడా తగ్గాలి. ట్రాన్స్ఫార్మర్లు కూడా పట్టించుకునే నాదులు లేడు కాబట్టి దీనిపై ఇప్పటికి కూడా సీరియస్ తీసుకొని నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. కలెక్టర్ గారు ఖచ్చితంగా మన అక్కడ ఉన్న ఎస్సీ సార్ గారు పిలిచి ఆ సార్కి అప్పచెప్పిండు. సార్ మరి ఏం మాట్లాడతారో చూడాలి. ఇప్పటికైతే నా పంట నోట్లోకి వచ్చింది, ఎండిపోతుంది, నీళ్ళు చూస్తూ మస్తున్నాయి. నా పేరు బండి మల్లయ్య యాదవ్, ముగ్దుంపూర్ గ్రామవాసిని.